Welcome to second video of JavaScript. Today we are learning about errors in JavaScript. So అసలు ఎర్రర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఏంటంటే తెలుసుకుందాం. ఫస్ట్ మామూలుగా ఎర్రర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అంటే మనకు తెలిసేది ఏముంటుంది. మామూలుగా ఇప్పుడు వరకు మనకు తెలిసింది మనకు తెలిసి సింటాక్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్ చాలా అనుకుంటాం. అసలు మెయిన్ అంటే చాలా ఎర్రర్స్ ఉంటాయి, కానీ మెయిన్లీ 4 టైప్స్ ఎర్రర్స్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఎలాంటివి అంటే ఒకటి సింటాక్స్ ఎర్రర్, నెక్స్ట్ రిఫరెన్స్ ఎర్రర్, నెక్స్ట్ టైప్ ఎర్రర్, ఇది కూడా ఒక ఎర్రర్. ఫోర్త్ వన్ ఇది రేంజ్ ఎర్రర్. అయితే ఈ 4 ఎర్రర్స్ గురించి మనం ముందు తీసుకునేద్దాం. అయితే ఈ సింటాక్స్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంకొంతసేపు డిస్కస్ చేసుకుంటాం. రేంజ్ ఎర్రర్ మాత్రం ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం దీని నుంచి. అందుకన్నా ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టోకెన్స్. వాట్ ఆర్ టోకెన్స్? మనకి మెట్రోలు ఇచ్చే టోకెన్స్ కావు. మనకి టోకెన్స్ అంటే ఏంటంటే ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ద టోకెన్స్ ఆర్ లైక్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ సెపరేటర్స్. అర్థమైంది అనుకుంటా. అంటే ద టోకెన్ కన్సిస్టింగ్ ఆఫ్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ సెపరేటర్స్. ఇవి ఒక్కలని చెప్పాలంటే టోకెన్స్ ఏంటంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవి టోకెన్స్ అంటారు. సో ఇవి టోకెన్స్ గురించి చెప్పడం. జస్ట్ టోకెన్స్ అంటే ఏంటంటే ఇవి టోకెన్స్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ సెపరేటర్స్ అండ్ ఆల్సో రిటరబుల్స్. కీవర్డ్స్ అంటే మనకు తెలుసు ఏమని, ప్రీ-డిఫైన్డ్ కీవర్డ్స్ ఫర్ జావాస్క్రిప్ట్ ఇంజన్. ఆల్రెడీ ప్రీ-డిఫైన్డ్ కీవర్డ్స్ ఆల్రెడీ డిఫైన్డ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలాంటివి మామూలుగా మీకు తెలిసి ఉంటుంది. ఇఫ్, ఫర్, వేర్, లెట్, అర్థమైందా, కాన్స్టెంట్, ఇంకా చాలా ఉంటాయి. ఇవి కీవర్డ్స్. మరి ఐడెంటిఫైయర్స్ అంటే the name given by the programmer to the component of JavaScript like variables, functions and classes. అంటే ఏవైతే కొన్ని ఐడెంటిఫైయర్స్ ఉంటారో మనం ప్రోగ్రామర్ మామూలుగా పేరిస్తాం. ఏది జావాస్క్రిప్ట్ పేరిస్తాం టు ద కాంపోనెంట్ ఆఫ్ జావాస్క్రిప్ట్స్ లైక్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ ఆల్సో క్లాసెస్. వీటికి సంబంధించి మనం ఇస్తాం కాబట్టి వీటిని ఐడెంటిఫైయర్స్ అంటారు. అర్థమైందా? దీనికి కొన్ని సర్టన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పవసరం లేదు, ఎందుకంటే మీ స్టార్టింగ్ కానించి ఎప్పటి నుంచి మనం ఫాలో అవుతాం. Behind of path and not only in JavaScript, other than the other programming languages, we need to follow identifier rules. Same things like not start with a number, but it contain the numbers. Okay, we can't use keywords as identifiers. ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. అలాగే అయితే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే మన జావాస్క్రిప్ట్లో we can't use any special operator other than dollar or underscore. ఇక్కడ మన జావాస్క్రిప్ట్లో ఇది ఒక్కటే స్పెషల్. ఇక్కడ మామూలుగా మీకు తెలిసి ఉంటుంది కదా, డాలర్ అలాగే అండర్స్కోర్ వీ కెన్ యూజ్ ఇట్. అదైనా మనం దీంట్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ లిటరల్స్ అంటే ఏమీ లేవు. ద డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్స్ ఆర్ నోన్ యాజ్ లిటరల్స్. ద డేటా కానీ వాల్యూస్ కానీ ఇవి లిటరల్స్ అంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్ లిటరల్స్. మామూలుగా మీకు ఒక ఓవర్వ్యూ చెప్పేసాను. నెక్స్ట్ డేటా టైప్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ డేటా టైప్స్ గురించి చాలా మంది అడుగుతారు, ఏంటి ఎలా ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు మనం ప్రాపర్గా తెలుసుకుందాం. సో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం దీనికంటూ. డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? మామూలుగా మనం తెలిసినంతవరకు అయితే ద డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్స్ ఆర్ కంటైనర్ అని అనుకుంటారు, కానీ అది ఏంటిది? డేటా అంటే ఏది మెమరీ లొకేషన్ స్టోర్ చేయడం అంటారు. అయితే ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. చాలా డేటాస్ ఉంటాయి, కానీ అవి టైప్స్ ఉంటాయి. ఏవి? ఇక్కడ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, 2 రకాలు ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. మామూలుగా మన ప్రిమిటివ్లో ఏమి ఉంటాయంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ప్రాపర్గా.
ప్రిమిటివ్లో వచ్చేసి ఏంటంటే నెంబర్, బిగిన్, స్ట్రింగ్, బూలన్, నల్, అన్డిఫైన్, నాన్, నాట్ ఏ నెంబర్, సింబల్. ఇవి మామూలుగా నెంబర్. ఫస్ట్ నెంబర్ అని అంటే ఏంటంటే మామూలుగా నెంబర్ అంటే ఏంటి, విచ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ ప్లస్ అండ్ మైనస్ డెసిమల్స్ అండ్ ఆల్సో ఇంటీజర్స్, ఇవి నెంబర్స్ ఉంటారు. అయితే నెంబర్ డేటా టైప్ ఒక రేంజ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? -253, ఐ మీన్ 2 power 53 -1 to 2 power 53 -1. అర్థమైందా? ఇది నెంబర్ డేటా టైప్స్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెంబర్ డేటా టైప్ని ఒక్క నిమిషం. మామూలుగా చూద్దాం, మీకు చూపిస్తుంది. లెట్ అనేది గురించి మనం తర్వాత తెలుసుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 log of a. ఈ డేటా టైప్ను ఇక్కడ మన HTML ఇచ్చి రన్ చేద్దాం. src మనం రన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాం. కన్సోల్ 10 వచ్చింది కదా, చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది. 10 వచ్చింది కదా, నెక్స్ట్ ఇక్కడ 10 వచ్చింది మామూలుగా. నెక్స్ట్ మరి ఇది మీరు నెంబర్ అని మనం ఎలా చెప్పగలుగుతాం? సో మనకు తెలుసు కదా, ఇట్స్ టైప్ ఆఫ్ డేటా. మనం టైప్ ఆఫ్ రాస్తే మీకు ఐడియా వస్తుంది. టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు చూద్దాం మనం ఎలా అన్నాం. చూసారా, నెంబర్. సో ఇది నెంబర్ డేటా టైప్. అర్థమైందా? అలాగే మీరు మామూలుగా ఇంటి ఇవ్వండి, ఇంటిజర్ కూడా ఇవ్వండి. జస్ట్ ఒక పర్ సపోజ్ 10.5 ఇద్దాం. అయినా సరే చూడండి, నెంబర్ డేటా టైప్ ఉంది. అదేందా, నెంబర్కి ఆర్ ఫ్లోట్ వాల్యూ స్పీడ్కి. నెక్స్ట్ బిగింట్ అంటే రెండోది. బిగిన్ డేటా టైప్. ఈ బిగిన్ డేటా టైప్లో ఏంటంటే గోస్ బిహైండ్ ద వాల్యూస్ ఆఫ్ 2 -2 power 53 -1 to 2 power 53 -1. అంటే ఈ వాల్యూస్కి ఈ వాల్యూస్ దాటి ఉన్న వాల్యూ బిగిన్ అంటారు. లెట్ సపోజ్ ఆర్ వీ కెన్ ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఈ వాల్యూ డిక్లేర్ చేయాలనుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను మీకు. మనం అంత వాల్యూ ఇప్పుడు మనం 2 power 53 అంటే ఎంతో వాల్యూ కదా. సో మనం ఏం చేద్దామంటే లెట్ బి ఈక్వల్ టు 10n తో డిక్లేర్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మనకి ఏమైందనంటే ఆ వాల్యూ బిగింట్ అని వస్తుంది. చెక్ చేస్తాం, చూద్దాం. చూసారా, 10 అని తీసుకున్నాను, బిగింట్ వచ్చింది. అర్థమైందా? ఇది బిగింట్ అంటారు. గోస్ బిహైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్, ఆఫ్ నెంబర్ రేంజ్. ఇది మనం బిగిన్ చేసేది. అదేందా, దీంట్లో ఏంటంటే డెసిమల్ వాల్యూస్ని కూడా మనం ఎక్సెప్ట్ డెసిమల్ వాల్యూస్ కెన్ ప్రొవైడ్ నెగిటివ్స్ టు పాజిటివ్స్. డెసిమల్ వాల్యూస్ తప్ప మిగతా డెసిమల్ వాల్యూస్ తప్ప మిగతా ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ డెసిమల్ వాల్యూస్, నాట్ కన్సిడర్ other than consider. Yes, here except decimal values other than we can consider. Okay na, ఇది బిగింట్ అంటే అదర్ రేంజ్ ఆఫ్ బిహైండ్ ఆఫ్ నెంబర్. ఇది బిగింట్. నల్, అందరు నుల్ అంటారు, అది నల్ రిప్రజెంట్స్ ఎన్ ఎంప్టీ ఆబ్జెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఎంప్టీ ఆబ్జెక్ట్. నల్ ఎంప్టీ ఆబ్జెక్ట్. ఇది చూసారా ఎలా చేయాలన్నది? చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, చూద్దాం. లెట్ సి ఈక్వల్ టు నల్. చూసారా, నల్ని తీసుకుంటే ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం.
చూసారా నల్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇది నల్ నేమ్ ఇలా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ అన్డిఫైన్డ్ ఏంటో మాట్లాడుకుందాం. ఇందాక నుండి మీకు ఫస్ట్ వీడియోలో మనం చూసాం కదా, ఒక నెంబర్ చేస్తే అన్డిఫైన్ వచ్చింది. అయితే ద వేరియబుల్ దట్ నాట్ బి అసైన్డ్ ఎనీ వాల్యూ దెన్ దట్ ఈస్ కాల్డ్ అన్డిఫైన్. ఓకే, వేరియబుల్ ఫస్ట్ అన్డిఫైన్ అంటే the variable that not defined is known as undefined. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వస్తుంది. లెట్ హెచ్ ఈక్వల్ టు జస్ట్ ఒకటి హెచ్ ఈక్వల్ టు మనం ఏం చేసాం, డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేయాల, డిక్లేర్ చేసేసాం. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ ప్రింట్ చేద్దాం. ఇది లాగ్ ఆఫ్ హెచ్. చూద్దాం అసలు ఏమొచ్చిందో తెలిసిందో చూద్దాం. అన్డిఫైన్ వచ్చిందా? మనం ఏం డిఫైన్ చేయాలి, జస్ట్ డిక్లేర్ చేసాం. లెట్ హెచ్ అనేది డిక్లేర్ చేసాం. ఈక్వల్ టు నెంబర్ ఇస్తే అది అప్పుడు మనం అసైన్ చేస్తాం. ఐ మీన్ ఇనిషియలైజర్ అండ్ ఆల్సో డిక్లరేషన్. అర్థమైందా మీకు? క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఏమంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను చూసి చెప్తాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పటికీ. ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో నెంబర్ చెప్పాను, బిగిన్ చెప్పాను, నల్ చెప్పాను, అలాగే అన్డిఫైన్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు అన్డిఫైన్ జస్ట్ మనం డిఫైన్ చేయలేదు, జస్ట్ మనం ఏం చేసి ఇనిషియలైజ్ చేసి పెట్టాము. ఇక్కడ లెట్ హెచ్ అని ఇనిషియలైజ్ చేస్తాం, డిక్లేర్ చేయాలి. ఇంకా అర్థమైందా? నెక్స్ట్ కావాలంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వల్ టు డిఫైన్. ఓకే, అన్డిఫైన్ అంటే రేపు చేద్దాం. ఇప్పుడు వచ్చింది చెక్ చేద్దాం. ఓకే, అన్డిఫైన్ ఉంది కదా. log of type of h. ఇప్పుడు చెక్ చేద్దాం అన్డిఫైన్ వచ్చిందా లేదా. సో ఇది అన్డిఫైన్. నెక్స్ట్ బూలియన్ నేను చెప్పవసరం లేదు, బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ. which used true or false values. అదేనా ఇది బూలియన్. అదేనా? అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కంట్రోల్ ఫ్లో ప్రోగ్రామ్. కంట్రోల్ చేయగలదు. అదేనా? ఒక లెట్ t ఈక్వల్ టు ట్రూ. చూద్దాం ఒకసారి వచ్చిందా ట్రూ బూలియన్. అర్థమైందా? నెక్స్ట్ నాన్ క్యాపిటల్ ఉంటుంది. అంటే ఏంటంటే నాట్ ఏ నెంబర్. దెన్ దిస్ బిలాంగ్ టు విచ్ ఫ్యామిలీ? ఇట్స్ belongs to which family? It belongs to number family only. Okay, number data type only, nan operator. So let's see. Let us say example. Let y equal to 20n console log of y t చూద్దాం ఒకసారి మనం ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా స్ట్రింగ్. ఒకవేళ మనం నాన్ ఇద్దాం, ఇక్కడ దీని ప్లేస్లో నాన్ ఇద్దాం, ఏమి ఇచ్చిందో చూద్దాం. చూసారా ఎర్రర్ వచ్చింది, నాన్ ఈజ్ నాట్ డిఫైన్ అని చెప్పి. మనం డిఫైన్ చేయలేదు, కానీ ఒక నెంబర్ అయితే వస్తుంది మనకి. అర్థమైందా? జస్ట్ డిఫైన్ చేయాలి, డిఫైన్ చేయకుండా మనం డిక్లేర్ చేసాం. లేదా స్ట్రింగ్ చేసాం, అది స్ట్రింగ్ సంబంధించి. నెక్స్ట్ స్ట్రింగ్ నేను చెప్పాల్సలా చాలా కామన్, అందరికీ తెలిసింది. ఇప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాం మనం స్ట్రింగ్ గురించి. స్ట్రింగ్లో మనకు తెలిసింది అంటే we can assign string in 3 types. సింగిల్ కోడ్ ఒకటి, డబల్ కోడ్, అలాగే బ్యాక్ టిక్స్. ఈ 3 విధాలుగా మనం అసైన్ చేయడం కుదురుతుంది. అయితే సింగిల్ కోడ్స్
అది దేనికంటే సింగిల్ వాల్యూ డిక్లేర్ చేసుకోవడం కోసం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. లెట్ జీ ఈక్వల్ టు చూసారు కదా, ఇది డబుల్ కోడ్లో ఉంది, మనం సింగిల్ కోడ్లో రాసుకుందాం. సింగిల్ కోడ్ చూద్దామా. స్ట్రింగ్ వచ్చి చూసారా, స్ట్రింగ్ అని చెప్పి ఒకసారి డబుల్ కోడ్ ఇద్దాం. అయినా వస్తుంది చూడండి, సేమ్ అంటుంది. మీరు అడగవచ్చు సింగిల్ సోడ్ ఎందుకు మనం అవాయిడ్ చేస్తామని. దేనికంటే ఇప్పుడు మనం ఇక్కడ ఐ యామ్ అని మన ఫస్ట్ ఫిల్ ఇచ్చి మాట్లాడతాం కదా, అప్పుడు ఒకవేళ మనం కానీ ఇక్కడ సింగిల్ కోడ్ ఇచ్చామనుకోండి, ఇది ఇక్కడ సింగిల్ కోడ్ ఇచ్చామంటే అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకో తెలుసా, చెప్తాను. ఎర్రర్ వచ్చింది ఎందుకు, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ వచ్చింది 95. ఎందుకంటే ఇక్కడ మనకు ఐఆమ్లో ఇక్కడ స్ట్రింగ్ క్లోజ్ అయిపోయింది కదా, మరి ఇక్కడ ఎందుకు అని ఆలోచిస్తుంది. అందుకే ఇది కన్ఫ్యూజన్ పోవటం కోసం మనం డబుల్ కోడ్ వాడతాం. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? అప్పుడు మనం డబుల్ కోడ్ వాడతాం. అర్థమైందా? చూసారా, దానికి వాడాం మనం. అది స్ట్రింగ్ నుంచి సింగిల్ కోడ్ నుండి డబుల్ కోడ్. ఇప్పుడు మనం బ్యాక్టిక్స్ దేనికి వాడతామంటే యాజ్ దిస్ కంటెంట్ మనం రిటర్న్ చేయడం కోసం. ఏ కంటెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా దాంట్లో రిటర్న్ చేయడం కోసం మనం యాజ్ దిస్ వాడతాం. మీకు డౌట్ ఉన్నామండి, ఇతను ఏంటి సెమీకాలన్ కూడా పడుతున్నాడు, ఒకసారి పెట్టట్లేదు ఏంటని. ఎందుకంటే మనది డైనమిక్ కాబట్టి ఆటోమేటిక్గా సెమీకాలన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ జావా స్క్రిప్ట్. మీరు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఇబ్బంది ఏం పర్లేదు, ఏం దల్లా. అర్థమైందా? ప్రస్తుతానికి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సెమీకాలన్ అలవాటు చేసుకోండి, ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. అర్థమైందా? నెక్స్ట్ బ్యాక్టిక్స్ మామూలుగా మనకు తెలిసిన విషయం నేను చెప్పాను. అసలు చూస్తారా ఒకసారి ఎలా ఉంటుందో బ్యాక్టిక్స్ చూడండి. ఇప్పుడు మన బ్యాక్టిక్స్ పెట్టాను నేను, సేమ్ అంతే ఉంటుంది, ఏముండదు. యాజ్ తీసుకో. ఇప్పుడు సమ్ వాల్యూస్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్నాం. వాల్యూస్ ఎంటర్ చేయాలంటే $(20) ఆ 20 బదులు మనం అసైన్ చేసుకోవచ్చు వాల్యూస్ నుండి. అక్కడ మనం ఎలా అనేది ఇప్పుడు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఎలా మళ్ళీ ఒక అవుట్పుట్ మనం ఇస్తాం పైన, ఏమని ఒక నెంబర్ ఇట్లా అసైన్ చేసుకోవాలనుకుంటే లెట్ y ఈక్వల్ టు y వద్దు j ఈక్వల్ టు 20 అనుకుందాం. j ఈక్వల్ టు 20 అండ్ డిక్లరేషన్ ఆఫ్ j ఇక్కడ మనం డిక్లేర్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు. దాని లోపలికి అసైన్ అయింది చూసారా. ఇలా అంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు దీన్ని, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. అర్థమైంది మీనింగ్. వెన్ వీ వాంట్ టు ఇన్సర్ట్ ద వాల్యూస్ ఇన్ ద లైన్ వీ యూజ్ ఫర్ ఇట్ $(bracket). స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఇది రాస్తాను, మీకు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు దీన్ని. అప్పుడు మనం స్ట్రింగ్స్ అండ్ వాల్యూస్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో make a point, any variable if you want to join or concatenate in that backticks we have to use string interpolation. By using backticks we can write multiple strings. Okay, once again I'm saying that any variable if you want to join or concatenate in the backticks we have to use string interpolation. అర్థమైందా? ఇది మనం వాడతాం. నెక్స్ట్ సింబల్ అంటే జస్ట్ మనం ఏదైనా ఒక సింబల్ ఇవ్వచ్చు. A symbol data type is used to print the output console uniquely. మామూలుగా మీరు లెట్ x ఈక్వల్ టు సింబల్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ హాయ్ అని చెప్పి ఉంటాం, ఇలాంటివి. దాని కానీ మళ్ళీ మనం ఒకవేళ పెద్దగా ఉన్న కానీ దాని టైప్ ఆఫ్ రాయాలంటే చూపిస్తున్నాను. సింబల్ గురించి ఒక డేటా టైప్ అంతే. డేటా టైప్ చూద్దాము మనం ఎలా డిక్లేర్ చేయాలో. లెట్ g ఈక్వల్ టు సింబల్. మామూలుగా మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఏముంటుంది, ఎర్రర్ వచ్చింది చూసారా. ఆల్రెడీ జిఆర్ ఇన్స్టలేషన్ ఎక్కడ ఉందో తెలియట్లా.
సో మనం ఏం చేద్దామంటే ఓ పెడదాం. ఈ సింబల్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, చూసారా, సింబల్ అనేది డిఫైన్ చేయలేదని ఉంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎలా డిఫైన్ చేయాలన్నది. ఇప్పుడు మనం డిఫైన్ చేయాలంటున్నాం కదా, డిఫైన్ చేద్దాం. ఏమి హాయ్ చూద్దామా, ఎలా వస్తుంది, కానీ డిఫైన్ చేసాం మనం ఆల్రెడీ. అంటే ఇక్కడ ఎలా వచ్చింది అని ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు మనం. అర్థమైందా? ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇట్లా. ఇవి చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ నాన్ ప్రిమిటివ్ అంటే మామూలుగా మీకు తెలిసిన విషయం. నాన్ ప్రిమిటివ్ అరేస్, ఆబ్జెక్ట్, ఫంక్షన్స్, మ్యాథ్ ఆబ్జెక్ట్స్, డేటా మ్యాప్స్, క్లాస్, కన్స్ట్రక్షన్ సెట్స్, చాలా ఉంటాయి. ఇవి తర్వాత డిస్కస్ చేస్తున్నాం, కానీ ప్రస్తుతానికి ఐడియా వచ్చింది కదా అసలు ఏవేంటి ఉంటాయి. అన్డిఫైన్ నల్, ఇంట్, అన్డిఫైన్ బూలియన్ ఇలాంటివి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.